మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రారంభం నుండి 11 వాక్యాలు మనం చదివితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరు చూసి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును, వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. ఎవరైనా మీతో ఏమైనా అని ఎడలా అవి ప్రభువునకు కావలసిన చెప్పవాలని వెంటనే అతను వాటిని తోలిపెట్టినని చెప్పి వాటిని పంపారు. ఆ ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చింది. వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటాను. ఆయన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచని, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచని, జన సమూహంలో ఆయనకు ముందు వెడుచుకున్న వారు వెనక వచ్చుకున్న వారు, దావీదు కుమారునికి జయము హోసన్న, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించు ఉంది. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడేది. జన సమూహములు ఈయన గలిలీలోని నజరేతు వరకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, బలారాధన ద్వారా, ఉత్తర ద్వారా, సాక్ష్యముల ద్వారా మీ నామాన్ని ఘనత పొందారయ్యా. ఈ దినము వాక్య లేఖనము మేము చదువుకొని ఉన్నాము నాయన. మాటలు ఉన్న భావాలను కొంత సమయం మాతో ఉండి మీరు పరిశుద్ధాత్మ సహాయకుడా మీరు మాట్లాడి మహిమను పొంది బిడ్డలను బలపరిచి మీ కృపలో వాడుకొని బలపరిచి శక్తిమంతులుగా చేసి మీ సన్నిధిలో సాక్షులుగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు మీ హృదయములు ఆధ్యాత్మికమైనటువంటి వాక్యపు మాటలతో వినికిడి శక్తిని కలిగి ఉండుగాక. ప్రియులారా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి మాటను బట్టి చూస్తే, లోక రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి వెళ్ళాల్సి వచ్చింది. యెరూషలేములోకి ఎలా వెళ్ళాడు అని అంటే, తన శిష్యులను పిలిచి చెప్తూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? బెత్ఫగేకు వెళ్ళండి. ఎక్కడుంది ఆ బెత్ఫగేకు అంటే, ఒలివ కొండ దగ్గర ఉన్నటువంటి ఏమండి బెత్ఫగేకు, యెరూషలేముకు సమీపంగా ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరు చూసి చెప్పాడు, మీకు ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలోకి వెళ్ళగానే ఆ ప్రారంభంలో కనబడేటువంటి ఆ ఇంటి వద్ద గాడిద పిల్లలు కట్టబడి ఉంటాయి. వాటిని తోలుకొని రండి. వాటిని తోలుకొని వచ్చినప్పుడు వారు మీకు ఆటంకం పరుస్తారు. ఇది ప్రభువుకు కావాలని చెప్పండి అని చెప్పాను. వింటున్నారండి? చూడండి, ప్రభు అని చెప్పిన మాట శిష్యులు హృదయపూర్వకంగా విన్నారు, హృదయానుసారంగా ఆలకించారు, హృదయంలో పెట్టుకున్నారు, భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకు వీళ్ళ గురించి నేను ఇలా మాట్లాడుతూ ఉన్నానంటే, దేవుని మాట హృదయపూర్వకంగా అంగీకరించిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఎవరిది గాడిద? ఎవరిది? తన సొంత దగ్గర కట్టబడినాయి. ఎవరిలో ఒక ఆయన దగ్గర. ఇల్లు ఆయనది, గాడిదలు ఆయనది. అవి ఇప్పుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఇంటి యజమాని లేకపోయినా పక్కన చూసినా, ఎందుకైనా మీరు ఇప్పుతున్నారు, ఎవరు మీరు? వాటితో మీకు పని ఏంటి? పిల్లలు గమనించండి, గాడిదల గురించి మనం ఎన్నోసార్లు వాక్యం ఉన్నాం. గాడిదలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి కంచెరి గాడిద, 2 అడవి గాడిద, 3 ఎవరి ఓర గాడిద. కంచెరి గాడిద అంటే అడవిలో ఉంటుంది, కంచెరి గాడిద అంటే గాడిదల్లో సపరేట్,
మరి ఊరగాడిదంటే అది తిని యజమాని దగ్గర పనిచేసేటువంటిది, అడవి గాడిద అడవిలో ఉంటుంది. యోబు గ్రంథం 19:5-6 ఉన్నది ఆ మాట. 32వ కీర్తన గ్రంథం 9వ వాక్యంలో ఉన్న మాట. అర్థం చేసుకోండి. నేనంటాను, ఈ ఊరగాడిద వారి ఇంటి నుంచి కట్టబడి ఉంది. వీళ్ళు వెళ్ళి ఆ గాడిదను ఇప్పుకు రమ్మన్నారు. ఇప్పుడు రమ్మని చెప్పాడు యేసయ్య. వాళ్ళు అన్నారు, ఆటంకపరిచారు, అయ్యా ఎందుకు మీరు గాడిద నిప్పుతూ ఉన్నారు అని అంటే, ఇది ప్రభువునకు కావాలి. ఎవరయ్యా ప్రభు? ఆ ప్రభు ఎవరు? మా గాడిద నింపుతాడు ఏంటి? అసలు మీరు ఎవరు అని అడగారు. ఎందుకు అడగలేదు వాళ్ళు? వీళ్ళు ఎందుకు వాళ్ళు ఆటంకపరచలేదు? ఆయన చెప్పిన మాట ప్రకారం తీసుకెళ్ళి అక్కడ చెప్తే కార్యం ఎందుకు జరిగిందని నేను ఆలోచన చేస్తుంటే, దేవుని కుమారుడు ద్వారా వచ్చు మాట ఎంతో శక్తివంతమైంది. కనాను విందులో కానా ఊరిలో పెళ్లి జరిగింది. విందు జరుగుతుంది. 100 మంది వచ్చి కూర్చొని పంక్తులు వారు కూర్చొని రొట్టెలు తింటూ ఉన్నారు, ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. ఇంకా వెనక చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈ లోపు ఆ యొక్క ఆహారం, ఆ యొక్క ఆతిథ్యం అయిపోయిందని చెప్పేసి కలవరానికి గురి అయిపోయారు. కలవరానికి గురైపోయినప్పుడు ఎవరు తెలుస్తారు ఈ కలవరం? ఎవరు తెలుస్తారు ఈ లోటుని? ఎవరు ఈ అవమానం కొట్టేసింది? మళ్ళీ అప్పుడప్పుడు ద్రాక్షారసం ఎక్కడి నుంచి కూడుతుంది? మళ్ళీ ఎన్ని రొట్టెలు తీసుకురావాలి? ఏమిటి పరిస్థితి, ఎలా జరిగింది ఏమిటి అని చెప్పి గలిబిలైపోతా ఉన్నారు. ఆ యొక్క కళ్యాణపు విందులో ఉన్నటువంటి ఆ యొక్క యజమాని మరియా, యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మరియమ్మ గారు అక్కడే ఉన్నారు. తనతో పాటు మార్త అక్కడే ఉన్నది. కొంతమంది శిష్యురాలు ఆమెతో ఉన్నారు. ఆమె దగ్గరికి చెప్పారు, అమ్మా ఈ పరిస్థితి ఏంటి విషయం అని ఇప్పుడు చాలా కలవరపడుతున్నాము. ఇది కనుక ఇప్పుడు సమయానుకూలంగా మేము అందించలేకపోతే ప్రజలు చాలా మంది ఉన్నారు, ఇంకా చెట్ల కింద నిలబడ్డారు, అదంతా నిలబడే పరిస్థితి ఏమిటంటే, అవునా అలా జరిగిందా? అట్లయితే ఇది చేయండి, నేను చెప్పినట్టు చేయండి అనలేదు. ఏమన్నంటే, అదిగో అక్కడ యేసు ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి, మీ కొరతలు ఆయన తీరుస్తాడు. ద్రాక్షారసం లేదు ఆల్రెడీ. ఎంతో ఎక్కువగా మనం ఎస్టిమేషన్ చేస్తాం ఒక వివాహానికి. ఒక 500 మంది ప్రజలు వస్తారనుకో, భోజనం చేస్తాం. 400 మంది చేస్తారండి, 500 మంది తింటారంట వంట చేసేవారు. కానీ వీళ్ళు ఎస్టిమేషన్ చేస్తారు. కానీ ఎస్టిమేషన్ పెరిగిపోయింది. అర్థం చేసుకోండి, ఎస్టిమేషన్ పెరిగిపోయింది అంటున్నారండి. ఏంటి పరిస్థితి అని చెప్పేసి హడావుడి పడుతూ ఆ వివాహానికి కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన కానీ ఎవరైనా కానీ యజమానులు అందరూ బాధపడుతూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. నేను నాకు ఆ వాక్యం దేవుడు మనసులో పెట్టేసి ఇప్పుడు నిలబడ్డ తర్వాత యజమానులు గాడి నింపునేందుకు ఆపలేదు. వీళ్ళు చెప్పిన మాట వాడు ఎందుకు లోపడ్డారు? ఆయన ప్రభు వారు చెప్పినప్పుడు ఎవరో గాడి నింపుకురమ్మంటే ప్రభు వాళ్ళు ఒప్పుకుంటారా? మమ్మల్ని పట్టులు దొంగలేని గాడిని తీసుకొని గాడి పిల్లలు కూడా తెమ్మంటున్నారు మీరు అని అడగాలి కదా, అడగలేదు. ఎందుకు ఎలా జరిగిందంటే కానానికి విందులోకి తీసుకెళ్ళండి దేవుడు. వీళ్ళందరూ వెళ్ళిపోయి అన్నారు బాధపడాలి, ఏంటి విషయం అని. ఇది జరిగింది అయ్యా, జరిగింది. ప్రజలందరూ ఉన్నారు, ఆకలితో ఉన్నారు, భోజనం అంటే అవును పెట్టేయండి. లేదయ్యా అంతా అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది, రొట్టెలు అయిపోయింది. పరిస్థితి ఇంతేనా? అట్లయితే అదిగో 6 రాతి బాణలు ఉన్నాయి అక్కడ కనబడతా. ఆ 6 రాతి బాణలో రసం అంతా అయిపోయింది. ఆ బాణలంటే నీళ్లు పోసేయండి. అవునా దేవా, పోసేయండి. పోసిన తర్వాత వెంటనే ఆ పంపులో కూర్చోబెట్టి మీరు తీసుకెళ్ళి ముంచి పోసేయండి వాళ్ళందరికీ. ఏంటి ప్రభా నీళ్లు పొమ్మంటున్నా, నీళ్లు నింపమంటారేంటి? ద్రాక్షరసం మేము అడుగుతున్నా అని అన్నారా? దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి చేసిందంటే ఆ హృదయాన్ని ఆకట్టుకుంది. ఆకట్టుకున్న కారణం ఏంటంటే వీళ్ళు పూర్ణ మనసుతో ఆయన మాట్లాడకిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. దేవుని కుమారుడు హృదయం ముద్రించబడ్డారు కాబట్టి దేవుని మాటకు విలువనిచ్చి లోబడి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు నీళ్ళు పోయమంటారని చెప్పేసి త్వరగా బావి నీళ్ళు త్వరకొచ్చేసి 6 రాత్రులు వాళ్ళ నిండా పోసారు.
కోసేపు ప్రభు ఒకడు వెళ్ళి త్వరగా అసలు ఏం దొరికిందో చూడాలి, ప్రభు మహత్కార్యాలు చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయి కోసేపు ప్రభు అంటే ఇంకెందుకు ఆలస్యం ముంచిపోయండి అన్నాడు, ప్రజలు పట్టించండి అన్నాడు. వాడు దేవుని మాట తమ్మనమైపోయి ఉద్యోగం వెళ్ళిపోయి ఎవరి జగ్గులతో ముంచుకొని బకెట్లకు ముంచుకొని కూర్చోబెట్టినటువంటి వారందరికీ కూడా ఆ ద్రాక్షరసం పంచుతూ ఉంటే వాక్యంలో ఏముందంటే ముందు పోసినటువంటి ద్రాక్షరసం కన్నా ఈ ద్రాక్షరసం బహు సువాసనగాను మధురంగాను రమ్యమైనది గాను బహు రుచి కలిగింది గాను బహు రంగు కలిగింది గాను ద్రాక్షరసం మార్చబడినట్లయితే సభలో పడదామా? ఎలా సాధ్యము అని అంటే దేవుని నోట నుండి వచ్చే మాట మనిషిని బ్రతికిస్తుంది. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని మాట నుండి బ్రతుకును అని వాక్యము. ఎలా బ్రతుకుతావు? హృదయం పూర్వకంగా వినాలి. ఇది నా దేవుని మాట, నన్ను బ్రతికించే వాక్యము. ఈ రోజు హృదయపూర్వకంగా ఇంటి తిరిగి వచ్చే ఆదివారం నేను చూస్తాను. ఆ విన్న మాటను బట్టి నా జీవితంలో క్రియను నేను అనుసరించి బ్రతకగలిగితే నేను ఈ క్రియను బట్టి ఆశీర్వాదం అనుభవిస్తాను, అనేక దీవెనకరంగా ఉంటాను అని మనందరం తీర్మానం కలిగి ఉండాలి. దేవుని కొరకైనటువంటి తీర్మానంలో రాజ్యం ఉండకూడదు. హృదయము దేవుని ద్వారా వాక్యము ద్వారా ఆయన సన్నిధిలో ప్రతి క్రమాన్ని కూడా మనము అనుభవిస్తూ మన హృదయంలో దాచుకునే వారిగా ఉండాలి. దాని ప్రకారం జీవితం జీవించడానికి ప్రభుత్వం సహాయం చేస్తారు. దేవునికి మహిమ కలుగును. అంత గొప్ప కార్యము వాళ్ళు చూడగలిగారు. అవమానాన్ని నిన్న నుంచి వారికి కొట్టివేసి ఘనతను తీసుకొచ్చాడు. ఆ వివాహం జరిగించినట్టు ప్రభు స్తోత్రం కలుగును. అంటే యేసు ప్రభు వివాహానికి వెళ్ళాడు, పిలువబడ్డాడు. ఎవరి అవమానాన్ని పోగొట్టి ఘనతను తీసుకొచ్చాడండి. తాగేవారందరూ కూడా ఏమిటయ్యా ముందు పోసి నేను కాస్త బలహీనంగా ఉంది, దగ్గు రసంలాగా. ఇది ముందు దానికంటే కూడా ఈ కలవరి యొక్క రసము చాలా రుచిగా ఉంది, చాలా మంచిగా మాధుర్యంగా ఉంది. ఎంత సువాసన, ఏమి రంగు ఇది. ఏమండి అసలు తాగిన తర్వాత కూడా ఎంత తేపులు వస్తున్నా కూడా మంచి అద్భుతమైనటువంటి వాసన అని చెప్పి ప్రజలు దేవుని మహిమపరిచారు. ప్రభువు స్తోత్రం కలుగును. దేవుని మాటలు విన్నారు, భయభక్తులతో వెళ్ళి ఆ గాడిని నింపుతారు. ఎంత ధైర్యం అండి. ఎవడాను ఎందుకు ఇప్పావు అన్నట్టు వీళ్ళే కలవరపడాలి. ఆ ఐటమ్ ప్రభువు కావాలని చెప్పాడు. అవునా? ప్రభు చెప్పాల వేళకి గాడిద వాళ్ళకి యజమానికి ప్రభు శిష్యులు చెప్పారు. ఎటన్నారండి? ప్రభు శిష్యులు ప్రభువులకు కావాలి తీసుకురమ్మన్నారంటే వీరి మాటలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ప్రభావము వారిలోకి వెళ్ళింది, వదిలేసి వింటున్నారా? మంచిది తీసుకొచ్చారు. అసలు దేన్ని తీసుకురమ్మన్నారు? యెరూషలేములోకి వెళ్ళాలి. ప్రభు స్తోత్రం కలుగును. ఏమండి యెరూషలేములోకి వెళ్ళడానికి గాడిద అవసరమా? అవును, గాడిదే అవసరం. ఏసై మరి ఆ దినాల్లో గాడిద లేనమ్మని గుర్రాలు లేవా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కంచెర గాడిదలు ఉన్నాయి, కూరగాడిదలు ఉన్నాయి, అడవి గాడిదలు ఉన్నాయి. పిల్లల మరి గాడిదలు ఎందుకు తినుకున్నాడు ఏసయ్యా? గుర్రాలు కూడా ఉన్నాయి. ఆ దినాలు గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు లేవా? గుర్రాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. ఒంటెల గురించి కూడా దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏనుగులు కూడా ఉన్నాయి. మరి గుర్రాన్ని దేవుడు ఎన్నుకోవచ్చు, ఒంటెని దేవుడు ఎన్నుకోవచ్చు, లేకపోతే ఏనుగుని దేవుడు ఎన్నుకోవచ్చు. దేవుని కుమారుడు కదా, కాస్త అంత ఘనంగా కనపడద్దు. చిన్న ఆటోలకి ప్రచారం వచ్చి సరిపోయిందా? మా కోటేంటి, మా కోటేంటి అండి, ఏనుగుని పెడదామండి అంటాడు. ఈ నిలబడేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? క్యాండిడేట్ ఏనుగు మీద ఎగితే ఏనుగు మీద వచ్చిన సామాన్యమైన విషయమా? అరే ఓట్లు వేద్దాం. మరి యేసయ్య ఎవరు? లోకాన్ని ఏటువంటి ప్రజల నాయకుల్లోనే ఇంత జ్ఞానం ఉంది కదా. చిన్న చిన్న ఆటోలో వస్తారా, కారులో వస్తారా? ఒకేసారి ఒక 5 లక్షల రూపాయలు పెట్టి కొని ఆ కారులో డోర్ తీసి మరి ఇట్లా నిలబడతారు నాయకులు. లేకపోతే పైన ఏమంటారు దాన్ని, పాస్పోర్ట్ వేసి కూర్చొని తంట ఉంటాడు. అన్నా ఎవరు ఎందుకు లేదు మనకి. మరి ఆయన అట్లా అన్నారు. మనదాకా ఆయన కూడా ఒక ఆయన తంట తిరిగాడు. వీళ్ళందరూ కాలినడక నడిచారండి. ఏదో ఖరీదైన వాహనాలను తిరిగారు.
ఎందుకు? అతను రాజుగా గుర్తించండి, నాకు అప్పగించండి పాలన, నేను చేస్తానని. కానీ యేసు ప్రభు వారు వాళ్ళందరూ నియమించినటువంటి వారు, నాయకులను, వైద్యులను, జ్ఞానవంతులను నిర్మించినటువంటి పరమ జ్ఞాని, కృపా, దయా, కరుణ, కటాక్షమైనటువంటి దేవుడు. గాడిదను యెరూషలేముకు వెళ్ళడానికి గాడిదని భారవాహక గాడిద అని వాక్యంలో రాయబడింది. ఈ గాడిదని ఎన్నుకున్నాడండి. గాడిని తీసుకొచ్చినప్పుడు ఆ పెద్ద గాడిని కూడా ఎక్కడలాగా చిన్న గాడి మీద కూర్చుంటున్నాడు, సైడ్కి ఎట్లా కూర్చుంటున్నాడు. వాళ్ళకి అర్థం కాదు, అసలు గాడి మీద అర్థం కాదు. ఎందుకు అని చెప్పుకున్నారు శిష్యులు. చూద్దాం ఉంటారు, తొందర ఎందుకు అప్పుడు ఎత్తికేలకు గాడి మీద గాడి పిల్ల మీద యేసు ప్రభు వారు ఒక కాలు ఎత్తు సైడ్గా కూర్చొని చక్కగా నడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు గాడి మీద వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి? యెరూషలేం జయ ప్రవేశం అన్నమాట. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. యెరూషలేంకి వెళ్తా ఉన్నాడు. పిల్లరా, యేసు ప్రభు వారు ఎప్పుడైతే గాడి మీదకి నడవడం ప్రారంభమైందో ఈ ఉన్నటువంటి ప్రజలు యేసయ్యని ఎంతగా చూస్తూ యేసు ప్రభు వారు గాడిద ఎక్కాడని చెప్పేసి, పిల్లరా యేసు ప్రభు వారు గాడిద ఎక్కాడని చెప్పేసి అప్పుడు దాకా గాడిద కళ్ళు కనిపించలేదు. గాడిదని అనుకున్నారు కానీ దాని విలువలు గుర్తించడానికి దానికి తగినటువంటి విలువలు కూడా లేవు. గాడిద అంటే తీసివేయబడినటువంటి పేరు, తృణీకరించబడింది గాడిద, అంతే కదా. తృణీకరించబడ్డే గాడిద ఎన్నిసార్లు చెప్పాలన్నా అంటావు. ఎందుకు అందులో మాట అంటావు వాడి గాడిదని? ఎందుకంటే ఆ గాడిద స్వభావం ఏంటో ఆ వ్యక్తికి తెలుసు. గాడిద స్వభావం ఎలా ఉంటుందండి? 3 రంగులోనూ ఏదో మడ్డి మశానం కట్టుకుని ఉంటుంది గాడిద. కమ్మం వాసన వచ్చిందా? భయంకరం దుర్గంధం. స్వరమెత్తి కేంద్రం పడిందా? భయంకరం మాత. లేదా గుర్తుపెట్టుకోండి, మీరు కనిపెట్టి వాక్యం అనేది. ఈ గాడిద ఎందుకు అనుకున్నాడు అంటే గాడిద తృణీకరించబడింది, మనుషుల దృష్టిలో తేలికపాటిది, అసహ్యకరమైంది. ఒక మాట చెప్పాలంటే గాడిద మనుషుని యొక్క మురికిని, మాలిన్యాన్ని మోసేటువంటి ఆ బట్టలు కదా, ఇడిచిన బట్టలు ఉతుక్కొచ్చి మళ్ళీ ఉతికిన బట్టలు మోసుకొచ్చి భారవాహంగా మోసేటువంటిది. అర్థమైందండి? నా వైపు చూడండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మన హృదయాలతో మాట్లాడి బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఎవరైతే మీ హృదయాల వాక్యం వైపు మళ్ళలో గాడిద కంటే తక్కువైన వాళ్ళు మరి అంతే కదా. ఒక విషయం తెలుసా, అసలు గాడిద కూడా కారణం మనమే. గాడిద స్వభావం అంటే మనం ఎవరి గాడిద మోత్వం కలిగింది. ఎప్పుడు మన బుద్ధి కూడా మారుతుందో తెలియదు అన్నాడు భాష గారు అంటాం. ఇంకోసారి ఎలుసు బుద్ధి వస్తే ఏంటి అని చెప్పి వందనాలు. ఏమైంది? తెగులు వచ్చింది. ఏం తెగులు? గాడిద తెగులు. ఇదే మొత్తం గాడిద మొత్తం ఇది ఎడిగాకలేకపోయింది. అంతే గాడిద స్వభావం. పిల్లల మనుషులు గాడిద కన్నా కూడా తక్కువ లేదు. అంత యేసయ్య మాత్రం గాడిదకి పోల్చుకున్నాడు. తీసివేయబడిన దాన్ని దేవుడు ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఎంతమంది జీవితాలు మీ బంధువుల్లో మీ భర్తలు మీరు ఎంతమంది తృణీకరించి మాట్లాడతారు? ఎందుకు? ఉపయోగం పోవడం దేనికయ్యా అనేవాళ్ళు ఉన్నారు. మీరు ఎంత కష్టపడి పరిచయం చేసినా వేడి అన్నం వేడి కూరలు వేసి రోటికి అందిస్తున్నా కూడా మీ భర్తలు చాలా మంది, కొంతమంది భర్తలు, మిమ్మల్ని కాదు కొంతమంది, నువ్వు వేస్ట్, నువ్వు అసలు చెత్తతో సమానం, అసలు నువ్వు చేస్తున్న కానీ నాకు మనశ్శాంతి లేదు అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే మనుషుని యొక్క స్వభావం ఏంటంటే మంచిని మంచిగా గుర్తించలేడు, సత్యాన్ని గుర్తించలేడు, యథార్థతను కనిపెట్టలేడు. ఒకవేళ కనిపెట్టినా, గుర్తించినా, ప్రేమించినా ఎప్పుడు మాత్రమో తెలియదు ఆ బుద్ధి గుణం. ఎందుకని? నీ స్వభావం ఏకమనసు ఏకాత్మ కలిగి ఉంటే ఆ మనిషి మీద నీకు ఎప్పుడు చెడ్డ అభిప్రాయం రాదు. నీకు ఎక్కువ ఆసక్తికరమైన ఏంటంటే నువ్వు చూసిన దానికంటే, విన్న దానికంటే బయట నుంచి వచ్చేటువంటి కబుర్లు నీకు ముఖ్యం. వచ్చేది అనుకున్నారా? ప్రభు స్తోత్రం ఎటైనా పోతుంది దేవుడు. మనుషుల స్వభావం గాడిద లాంటిదని చెప్తున్నా.
ఎందుకు మీరు అట్లా ప్రేమిస్తున్నారు? ఎందుకు ఆ సంఘాన్ని, ఆయన్ని? నువ్వు కూడా వెళ్తున్నావా సామ్రాజ్యమా? వాము, నువ్వు కూడా వెళ్తున్నావా? అవునండి, మంచిగా వాక్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అయ్యో ఒప్పులో కాలేజీలో పో. ఎందుకని? అతని గురించి అది పక్కన చేసుకుంటూ వస్తున్నారు పోస్టర్స్. ఏమని? దుర్మార్గం అని. వెంటనే ఏమే విన్నది కదా, వింటే విన్నావు. ఎల్లమ్మా చెప్పేవాళ్ళే కానీ నాకు తెలుసు, ఆ సంఘం గురించి నాకు తెలుసు, ఆ సంఘం నడిపే వ్యక్తుల గురించి మాకు తెలుసు అనుకోవాలి కదా. వెంటనే ఈ మనసులో ఉన్నటువంటి మంచి తత్వాన్ని, ఆ అభిప్రాయాన్ని తీసివేసేసి ఆ చెత్తదాన్ని తగిలించుకొని ఉరి చూస్తాం మొదలు పెడతాం. గాడి కూడా అంటే దగ్గరికి వెళ్ళి ఆయన చక్కకున్నావే, ముద్దుగున్నావే అన్ననుకో, కలిసిపెట్టి అది కలిసింది కదా చెప్పి వెనకబడుతున్న దాడి ఇస్తుంది. వాడి స్వభావం అండి. మరి ఎట్టగా ఈ మనిషితో ఎట్టొకటే కదా, పాతికేళ్ళ నాకు తల్ల మెడలో ఇది కట్టి, తల్లనా మెడలో కట్టి, నేను మా భాష మనకి మెడలోనే కట్టే. చాలా మంది నా మెడ కట్టి 25-30 ఏళ్ళు అయ్యా, వీడు నన్ను ఎప్పుడు తింటాడయ్యా, వీడు ఎప్పుడు దూరం అవుతున్నావు తెలియదు. ఆ చెడ్డోడు మంచోడు, వాడు బతుకుంటే నీకు ఇలువ, ఆడిపోతే నీ చేతిలో ఏమది తాలు గింజలు పడుతుంది. ఈ ఉడుకు మెడుకు ఎరగలు తాలు గింజలే, గాలి వస్తే ఎగిరిపోతుంది. అంటే మానవుడు స్వభావం ఏంటంటే గాడిలాగా, గాడి వంటి వాడు అర్థం. గుర్రాలు ఎన్నుకోలేదు, ఎలుపులు ఎన్నుకోలేదు. కంచెగాడితే అయితే బాగుంటుంది, బలంగా బాగా అరిసింది, దాని వరకు ఎన్నుకోలేదు. అడుగు నుంచి తెప్పిద్దాం, కన్న కలిగింది, పుష్టి కలిగింది, నలుగురు చంపేసి దాన్ని తిరుగుతున్నాం. గాడిద పిల్లని ఎన్నుకొని గాడిద పిల్ల మీద ఆ యెరూషలేము పట్టణానికి జయప్రవేశం చేశారు. ప్రభువు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో ఏమని ఉంటుంది? 9వ అధ్యాయం 9వ వాక్యంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు. ప్రభువు స్తోత్రం. ఏమండి? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, నీ రాజు నీతిపరుడై రక్షణ గలవాడై దీనుడై. బా, దేవుని యొక్క లక్షణాలు 3 వింటున్నారండి. నీతిపరుడు, తర్వాత రక్షకుడు, తర్వాత దీనుడై. రాజు, నీ రాజు ఎవరండి? నిన్ను పాలించువాడు రాజు. ఆయన నిన్ను నన్నే కాదు, లోకంలో ఉన్న సకల ప్రజల రక్షణ కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ప్రతి ప్రజల నుండి మస్తును, మాలిన్యాన్ని, పాపాన్ని, శాపాన్ని, అవినీతిని, అక్రమాన్ని కొట్టివేయడానికే అతను గొర్రె పిల్లగా దేవుని దగ్గర నుంచి పంపబడిన బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు. అంత అధికారులైన దేవుడు, అంత శక్తివంతుడు, అంత కనికరవంతుడు, అంత జాలి కలిగినటువంటి దేవుడు, ప్రతి వారి పట్ల తన దయ చూపించినటువంటి దేవుడు దీనుడుగా, తన దీనత్వం ఎక్కడ కనపడిందంటే గాడిద పిల్ల మీద వస్తున్నావు. గాడిని చూసినప్పుడు కూడా, కట్టేసినప్పుడు అది ఎలా ఉంటుంది? జాలీగా ఉంటుంది, జాలీగా ఉంటుంది. గొర్రె పిల్ల ఎలా ఉంటుందండి? చాలా జాలీగా, మౌనంగా, కనికరం కనపడతా ఉంటుంది. పాపం ఈ యేసు ప్రభు వాడు కాబట్టి గాడిని కూడా మీరు చూడండి కదా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు గాడిని వెక్కి యెరూషలేము రాజ్య ప్రవేశం చేస్తూ ఉన్నాడో, వాళ్ళకి అప్పుడు తెలియదు బరువు. ఏమని తెలుసా? అమ్మో, యేసు ప్రభు వారి గాడి మీద కూర్చున్నారా, ఈయన పరిశుద్ధ దేవుని కుమారుడు నుంచి వీళ్ళు ఏం చేసేది తెలుసా? పరిగెత్తుకుంటూ పోయి వారి ఇంట్లో బీరువాలను తీసేసి అప్పుడు దాన్ని దాచిపెట్టి చీరలను తీసుకొచ్చేసారు. కొత్త చీరలు 12,000, 15,000, 20,000 పెట్టి కొనుక్కొస్తారు మీ భర్తలు. దాన్ని మాత్రం సంవత్సరాల పెట్టకి పూజ చేస్తా ఉంటారు. బీరువాలు తీసి కట్ట శక్తి పెట్టి. ఎందుకు అవి కట్టుకోరు? ప్రార్థనకు వచ్చేప్పుడు లేదు, మాసిపోయి చీరలు, వాసన కొట్టే కొట్లు, డోర్ కట్టలు కట్టారు. ఒక తల్లి కట్టలు కట్టింది, డోర్కి కట్టన అంటారు, వాళ్ళు కట్టను. మేము ఎప్పుడు పోయినా మసికుంటాం, మా ఇంట్లో మసికుంటాం, ఒక రకంగా ఉంటుంది. అది నవ్వంగా ఇటు గాలి ఇటు మారుతా ఉంటుంది. ఆయన భాష వచ్చా మనకు అలాగే వీళ్ళు వెడుకుంటున్నారు, తింటున్నారు, పోతున్నారు. దానికి తింటున్నాక ఎక్కడ పోతారు, మళ్ళీ వాళ్ళకి పోతున్నారు. దాన్ని మాత్రం ఎవరు శుద్ధి చేయట్లేదు అన్నట్టు ఉండేది. ఏమిటమ్మా ఈ కథలకి ఊరికే, ఈ బట్టలకి ఊరికే, ఏమిటమ్మా ఈ పరిస్థితి అని అంటే, ఏం చేస్తాను పరిస్థితి అర్థమే అమ్మా. కన్నీరు కాల్చి ప్రారంభం చేసేవాడు మోకరించి. ఎట్టకేలకు దేవుడు
గాడిదగా ఉన్న వారిని మంచి రేసు గుర్రాలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అది పక్కన పెట్టండి. ఎప్పుడైతే గాడిద మీద ఎక్కారో వీళ్ళందరికీ ఆలోచన వచ్చి ఆ దాచిపెట్టబడేటువంటి చీరలన్నీ తీసుకొచ్చారు. కొత్త కొత్త చీరలు ఖరీదించారు. వాళ్ళ ఆయన రేపు పండగ తీసుకోమని చెప్పి దాచిపెట్టేటువంటి క్లాతులు కూడా తీసుకొస్తే ఇచ్చాడు, నీకేం తెలుసు రా చెప్తానని చెప్పేసి గాడిద వస్తుంది. గాడిద ముందుకు పరిచారు. వీళ్ళ జ్ఞానంలో నిండిపోయిందా అంటే ఈ పరిశ్రమలు ఏమనుకోవాలా? గాడిద అంత విలువైన గాడిద, గాడిద లేని ఘనత నాకు లేదు, గాడిదకున్న ఘనత. గాడిని ప్రేమించు, దేవుడిని ప్రేమించట్లేదేమో, గాడిద ఎంత ధన్యవాదం అమ్మా అని చెప్పేసి వాళ్ళు నూతన వస్త్రాలు వేస్తున్నారు. ఖర్చులు మట్లు తీసుకొచ్చి కోసుకొచ్చి వేస్తున్నాడు. ఏమండి అందుకు చెట్లు కొమ్మలు, ఏమండి రకరకాల కొమ్మలు తీసుకొచ్చి గాడి కాలు కింద పెట్టండి నీళ్ళలో చూస్తారా మొబ్బులు తీసుకొచ్చి ఆడేసేస్తున్నాడు, పలుస్తున్నాడు. యెరూషలేములోకి వెళ్ళింది దాకా ఈ ప్రజలు వారి వస్త్రాలు వేసినాయి కాకుండా మోసుకొచ్చి పనులు ఖర్చులు మంటలు, ఎవరి ఇంకా ఈత మంటలు, లేకపోతే ఇవి వీటికేమో ముళ్ళుండేనే. ఆ ఖర్చులు మంటలకు ముళ్ళుండవు, చాలా అందంగా ఉంటాయి, బహు నాణ్యమైనటువంటివి. కానీ ఆ ఒలివ చెట్ల కొమ్మలు అన్ని చెట్ల కొమ్మలు గాడి కాలు కింద పెట్టడం ఎందుకంటే పైన వేసాయి ఉన్నాడు. అదే పైన వేసాయి ఉన్నాడు. ఎంత గాడి గాడి దాని జీవితం ధన్యమైంది. కాబట్టి మా చూడండి గాడి జీవితం ధన్యమైపోయింది. నేను అన్ని అంటానమ్మా, బైబిల్ తెచ్చానా? బైబిల్ కింద పెట్టబాకండమ్మా, బైబిల్ మోయిందమ్మా. దేవుడి మీరు మోసినంత పుణ్యం. బైబిల్ బతికినంత కాలం మీ ఒళ్ళో సంకలో పెట్టుకుంటే మీరు మీ టైం వచ్చినప్పుడు మీరైనా నేనైనా గబక్కన ఈ బంధులో దాగిపోయింది మీరు టక్కన దేవుడు అక్కడ మన ముందు చక్కన ఎత్తుకుంటారు. ఎందుకంటే బతికినంత కాలం మనం మోసింది. తన హృదయంలో నా వాక్యాన్ని పెట్టుకొని అనేకులకి సాక్షి చెప్పింది. నా బిడ్డ నా దగ్గరికి వచ్చిందని చెప్పేసి కౌగుల్లో పెట్టుకుంటాడు. అర్థమైందంటే కనీసం ప్రస్తుతానికి మన కళ ముందు కనిపెట్టే ఈ వాక్యాలను మనం హత్తుకుంటే దేవుడు మనల్ని హత్తుకుంటాడు. తృణీకరించబడి గాడిని దేవుడు ఎన్నుకున్నాడు. పౌలు ఒక మాట చెప్తారు, మొదటి కొరింథీ పత్రిక 1:26 వచనంలో మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశారు. ప్రభు ఈ రోజు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే లోకంలో ఉన్నటువంటి జ్ఞానులని, గనులను, గొప్ప వంశ వారిని సిగ్గుపరచని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీరు గనులను, గొప్ప వంశపోలేను, పిలవబడలేదు, అనేకులు పిలవబడలేదు. తృణీకరించబడిన వారిని, బలహీనులను, నీచులను, ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారిని నేను ఎన్నుకున్నాను. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప మంచి దేవుడు. ఎవరి గాడిదను ఆ విధంగా వాడుకున్నాడు దేవుడు. ఈ రోజు నేను మిమ్మల్ని కూడా వాడుకున్నాను. మీరు నా సొత్తు, నా ప్రాణం నుంచి మిమ్మల్ని కొన్నాను, నా ప్రాణం కోసం మిమ్మల్ని కన్నాను. నిదర్శనగా ఈ వాక్యం ఉంటుంది. 1:26 కొరింథీ పత్రికలు. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. ఎంతో మంది గలువైనటువంటి జ్ఞానులు, మేము తత్వేత్తలు, లేదా మేము సైన్సిస్టులు, లేదా మేము జ్ఞానవంతులు, మేము ఇంజనీర్లు చెప్పినప్పుడు ఆటోల్లో కారులు వెళ్తున్నారు, ఉంగరాలు ఇచ్చుకొని ఏసీ కారులు. వాళ్ళకున్న దేవుని పిలుపు. కానీ ప్రభు అన్నాడు, ఎవరనేది సరే నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆటంకపరచను ఉన్నాడు. వాళ్ళకి లేదు ఇంత గొప్ప వాక్యము, సజీవుడైన దేవుని ఆరాధించే కృప లేదు అందరికి. నీకున్నది పిలుపు పత్రికలు అంటాడు, అందరికీ లేదు ఈ విశ్వాసము. పరిశీలో అందరికీ లేదు విశ్వాసం, మీకున్నది. కాబట్టి మా యొక్క సేవ పరిచర్య నిమిత్తమై, దేవుని గణపరిచయ నిమిత్తమై, మా ఆరోగ్యాల కొరకు, మా సేవ కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఏమిటి? ప్రభు చిత్తం జరిగించడానికి ఏర్పరచబడిన వారు, మా ప్రత్యేకించబడిన వారు, ఎన్నుకోబడిన వారు. ఆయన అంటే మీరు నా సొత్తు అంటాడు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 43 ప్రారంభం అన్నాడు, ఇశ్రాయేలు నీవు నా సొత్తు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం కలుగును. ఎటువంటి వాదం అంటే ఈరోజు ఇంకా ఆ భయంకరమైనటువంటి పాతకాలం తిరిగి మనం రాబోతా ఉంది. యేసు ప్రభుని నమ్మినా, దేవుని వాక్యాన్ని సంఖ్య పెట్టి తిరిగినా, ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళని ఆ దినాల్లో అపోజినటువంటి పౌలు గారు, సౌలు కొన్న కాలంలో ఎలాంటి హింసలు పెట్టారో అలాంటి హింసలు ప్రారంభమైంది. ఎప్పుడో ప్రారంభమైంది. కొంచెం 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 మన లాభ వస్తాయి. అంటే ఎందుకని? వీళ్ళు బలహీనులు, వీళ్ళు తృణీకరించబడిన వారు. కొట్టినా మాట్లాడు, తిట్టినా మాట్లాడు, నరిగినా మాట్లాడు. అటువంటి స్వభావం మనం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఈ వాక్యాన్ని బట్టి మనం కలిగి ఉన్నాము. స్తోత్రం కలుగునుగా. పిల్లగా దేవుడు ఎన్నికైనటువంటి వారిని ఎన్నుకున్న దేవుడు.
నాకు బలం లేదు, నా అంటూ నా వారెవరు లేరు, ఉన్నది ఒక కొడుకే వాడికి దిక్కు లేదు, ఉన్నది ఒక కూతురే దానికి దిక్కు లేదు, నాకేమైనా కష్టం వచ్చినా ఆదరించేవాడు లేరు, సహాయం చేసేవాడు లేరు, మొదలైపోతుందా గుప్పు నింపేవాడు లేరు అని అనుకుంటూ హృదయాన్ని సతమతం చేసుకుంటూ ఎవరి బాధపడి బతుకుతున్న ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభువారు ఎందుకో ఏర్పాటు చేసుకున్న జనాంగం అని అర్థమైందండి. ఇందాక శిష్యుడు కట్టబడిన గాడిని విప్పుకురమ్మని, కట్టబడిన గాడిని విప్పుకురమ్మని ఆ మాటలు చాలా అర్థాలు ఉన్నాయి. ఎవరి ఖాళీ బాణలో నీళ్లు పోయమన్నారు. వాళ్ళ మాటలు విని అంగీకరించి ఉదయపూర్వకంగా చేశారు కాబట్టి గొప్ప ఘనత పొందేవాడు. ఈరోజు దేవుని పనిలో మనం ఉంటున్నాం, దేవుని మాట వింటున్నాం, కానీ మాటల ప్రకారం క్రియలు కార్యరూపం దాల్చదు. అర్థం చేసుకో, మన క్రియ కార్యరూపం దాల్చదు. వాక్యానుసారంగా కార్యరూపం తెలిస్తే నీ మాటకున్న శక్తి నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఏ మనిషి కూడా ఉండదు. అమ్మో నువ్వు మాట్లాడితే జరిగి వద్దమ్మా, నువ్వు మాట్లాడద్దాము దయచేసి, నువ్వు ఆశకరమైన మాటలు చెప్పు. నువ్వు కోపపడ్డావా, నువ్వు ఏదైనా అన్నావా జరిగిపోవు. ఎందుకని నీలో దేవుని శక్తి ఉన్నది. ఈరోజు అనేక మంది జీవితాల్లో కార్యాలయ ప్రార్థనకు వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం తప్పు లేకుండా, కానీ కార్యం లేకుండా. అంటే ఉదయాన్ని దేవునికి నువ్వు ఇస్తున్నావు, ఇస్తున్నట్టుగానే ఉంటున్నావు, విన్నట్టుగానే ఉంటున్నావు, కానీ నువ్వు గ్రహింపు లేనిటువంటి కుటుంబంగా ఉన్నావు, గ్రహింపు లేని పెట్టిగా ఉన్నావు. వారు వింటుకు విందులే కానీ వారు గ్రహింపు లేని వారిగా ఉన్నారు. వారి హృదయములు నా ఎదుట డాష్ అంటాడు. ఏమా పోయి ఖాళీ పూజ చేసింది అంటబట్టి సరైనదిగా లేదు. ఒక చోట ఇంకో చోట ఏమో కొలెస్ట్రాల్తో ఉండాలి అంటాడు. ఏమా పూర్తి చేయి గట్టిగా. వీరు హృదయములు క్రొవ్వినవి అన్నారు. అందుకని ప్రభు అన్నారు ప్రతి వాడు ఆశీర్వాదం పొందాలని దేవుని ఉద్దేశం. తన చిత్తానికి వ్యతిరేకంగా తన ఆలోచన మార్చుకునే దేవుడు కాదు. సామ్రాజ్యం ప్రార్థన నెలలో ఒక వారం కనపడింది. ఏం ఎదిగేలా ఆశీర్వాదం, ఏం ఎదిగేలా ఆరోగ్యం, ఏం ప్రయాణం ఎందుకు తోడుకోవాలని అనుకోడాయన. నా రక్తం కనపడింది నా బిడ్డ పశ్చాత్తాపం కలిగి ఏదో ఒక రోజు వచ్చిందని మళ్ళీ అని వదిలేస్తాను. పగ తెలుసుకునేవాడు కాదు, పగ తెలుసుకోవడానికి ఆయన మనుషుడు నరుడు కాదు, నరావతారం ఎత్తిన మహా గరుడైనటువంటి దేవుడి కుమారుడు. అందుకని పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులుగా ఉంటారు, ఏర్పరచబడిన వారు కొందరే. గమనించిన పిల్లలు నేను ముగిస్తున్నాను. వాళ్ళని విషయాలు దాకబడి ఉన్నాయి. సమయం అనుకోకుండా నీళ్లు ప్రవాహాలను దాటిపోతాం. కట్టబడిన గాడిదను విప్పుకోరండి అన్నాడు. ధృవీకరించబడితే కదా, ఎవరికి ఇష్టమైనటువంటిదే కదా. ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతాం పిల్లరా. ఏ విషయంలో కట్టబడి ఉంటావు? దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుడు పరిశుద్ధుడు, మనమెవరు పాపులమే. ఆయన రక్తంలో కరగబడ్డాము, కార్యాలు అనుభవించాలి. కార్యాలు అనుభవించాలంటే పరిశుద్ధ జీవితం కావాలి. పరిశుద్ధ జీవితం కావాలంటే వాక్యం ద్వారా కరగబడాలి. వాక్యం ద్వారా కరగబడాలంటే హృదయపూర్వకంగా ఆలకించాలి. హృదయపూర్వకంగా ఆలకించి అనుసరించాలి. ఇవన్నీ చేయకపోవడం ద్వారా అటు వాక్యానికన్నా నిమగ్నమై ఉంటుంది జీవితం, ఇటు లోకానికన్నా నిమగ్నమై ఉంటుంది. రెండు రకాలుగా బతుకుతున్నాం. కలిగిన ఆశీర్వాదం ఆగిపోయింది. మరి ఏమొచ్చింది? శ్రమలు వచ్చింది, ఎక్కట్లు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, కష్టపడడం. పొద్దు లేచి దగ్గర నుంచి మిగిలిన ఏం లేదు, తినడానికి మాత్రం సమృద్ధి ఉంటుంది. కాస్త మనసారా నిద్రపోదాం అంటే దరిద్రం నిద్రపోలేదు. సమస్యలు, కలవరం, అప్పులు, తిప్పలు, ఎవరి రోగాలు, రుగ్మతలు, ఎన్నో బాధలు. ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు కదా, వీటన్నిటికీ శారీరకంగా మీరు కట్టబడి ఉన్నారు. ఏమండి నమ్ముతారా? కట్టబడి ఉన్నాం. ఏం చేసేవాడి దస్తమానం కష్టపడుతున్నాడమ్మా మీ ఆయన, దస్తమానం కష్టపడుతున్నాడమ్మంటే ఆ వంటనే ఏం కష్టమయ్యా మిగల్చదయ్యా. ఏదో చేస్తాడు, అప్పులు చేస్తాడు. తెల్లారికి సమస్య అప్పు. ఈ అప్పు చేయడానికి ఉన్నదని అమ్మిపడేస్తాడు. ఈ అప్పు తీసుకెళ్ళి ఆ గుంటం పుడుతుంది, ఈ గుంట పుడుతుంది, మళ్ళీ ఇక్కడ పెద్ద గుంట అయింది, మళ్ళీ ఈ గుంటం పుడుతుంది, మళ్ళీ పోరాటం. మీలాంటి దృష్టిలో నమ్మకంగా బాగా కష్టపడాలనుకోగలరు. కష్టపడాలని ప్రతిఫలమేది? వాక్యం చెబుతుంది నీతిమంతుని కష్టాన్ని జీవనాలు. నువ్వు 100 రూపాయలు నమ్మవచ్చు, 100 రూపాయలతో నీ కుటుంబాన్ని తృప్తిగా పోషిస్తాడు దేవుడు. నీ మనసుకు నెమ్మదిస్తాడు దేవుడు.
సమాధానం ఇస్తాడు దేవుడు. ఎదుటివాడు ఎన్ని రంగులు ఎన్ని రకాల కూరలతో తిన్నా, ఎటువంటి ఖరీదైన వస్త్రాలు వేసినా నీ మనసులో ఉండలేడు దాన్ని, ఆ విషయాన్ని. నాకు ఉన్నదాన్ని తృప్తి లేని జీవితాన్ని పొందడం దేవుడు సహాయం చేస్తాడు. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము. ఎలా ఎలా జీవదాయకమైంది? నువ్వు నీతిమంతుడిగా మార్చబడదు. ఎలా సాధ్యము? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా పాపము చేసి పనికి మాలిన వారైంది. దేవుడు వెతికేవాడు లేడు, ఒక్కడైనా లేడు అని చెప్తున్నాడు కదా. ఎలా సాధ్యము? నీతిమంతుడు ప్రభు యేసే కదా. మరి ఎలా మనం నీతిమంతులకు మార్చబడాలి? ఎలా మన కష్టాన్ని మనం అనుభవించాలి? ఎలా మనం నిత్యం ఉన్నతంగా ఫలం పట్టాలి? ఎలా అనేకులకి తాగా దేవుడు చూపిస్తాడు మనల్ని అని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? 3:24 బ్రహ్మపత్రిక చదువు, ప్రార్థన చేసుకుందాం. 3:24 పిల్లగా అమ్మా, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. ఎవరు నమ్మువారు? నమ్మాలని యేసు ప్రభువుని నమ్మాలి, యేసు ప్రభు దేవుడిని నమ్మాలి. నమ్మువారైన కృప చేతనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడతారు. ఆయన ప్రభు అనేది మనం నీతిమంతులుగా ఏంటంటే ఆయన నీతిమంతుడు కనుక మనం పాపురం కనుక నీతిమంతుడు రక్తము కాచి భూమి అంతటి కూడా విమోచన ఖైదన కొరకు, భూమిలో ప్రజలు లోకం అంతటి కోసం కూడా విమోచన ఖైదన కొరకు తన రక్తాన్ని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. విన్నారు కదా. సీయోను నివాసులారా, జకర్యా గ్రంథంలో ఇందాక ఎవరండి? సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, నీతి కలిగిన రాజు రక్షణీయు దీనుడై నీతిమంతుడై గాడిద మీద వస్తున్నాడు. ఎందుకు సంతోషించాలంటే నీ పాపములను పరిహరించేటువంటి సమయం దగ్గరకు వచ్చేసి నీ పాపముల కొరకు విమోచన ఖైదనగా మనకు ఒక బహుమానం వచ్చింది. దేవుని బట్టి సంతోషించు. నువ్వు నీతిమంతులుగా మార్చబడుతున్నావు, నువ్వు రక్షింపబడుతున్నావు. నీ కష్ట క్రమబడి ఏమండి నీ దీనస్థితి, నీ యొక్క మరి భయంకరమైన పరిస్థితుల్లో విడుదల రాబోతుంది నీకు. యెరూషలేము వీధుల్లో ఏ విధంగా అయితే ఊరేగించబడతా వచ్చారు ప్రజలు, పిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు అందరూ కూడా హోసన్నా, యేసయ్యకు జయము జయము, హోసన్నా హోసన్నా గోలు పెడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ యెరూషలేము నడు వీధుల్లో నుంచి ప్రారంభం ఆ గవిలో నుంచి యెరూషలేము నడు వీధుల్లో నుంచి ప్రజలు కోకొల్లలుగా యేసయ్యకి స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు ఆర్భాటం చేసుకుంటూ వస్తుంటే ఈ పరిచయులు, ఈ సంఘాలు, మతాధికారులు, పెద్దలు అందరూ కలిసి మీ స్టూడెంట్ కోలేస్తాం ఏమనుకున్నారా మీరు? ఏమి కోలా ఏమిటా కోలుకున్నా ఏది పడుతుంది వాళ్ళు నోరు పంపించు ఏంటి అన్నది. వాళ్ళు నోరు తెచ్చి చూపించడం మానేరనుకో. ఇదిగో ఈ చుట్టుపక్కల రోడ్డు మీద రాడు కదా కొనరాడు, అవి స్థుతిస్తాయి. ఈ రాళ్ళు స్థుతిస్తాయి నన్ను అని చెప్పారు. పిల్లరా, అలా జరిగినటువంటి 5 దినాలు జరిగిపోగాలి అదే మార్గాల్లో ఊరేగించినటువంటి యేసయ్యను, అదే మార్గాల్లో యేసయ్యను శిలువ మీద భుజం మీద వేసి వస్త్రహీనుడుగా చేసి కొరడాలతో కొట్టుకుంటూ, మోకాళ్ళతో కుమ్ముకుంటూ, కాళ్ళ నుంచి ఉమ్ము వేస్తూ, ఎవడ కన్నట్టుగా వాడు అత్యంత చదుస్తూ యేసయ్యను బాధించి హింసించి చెడ్డ మాటలు పలుకుతూ అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఎద్దేవ మాటల చేత యేసు ప్రభుని భయంకరమైన శిక్షకు అప్పగించారు. భయంకర శిక్షకు అప్పగించారు. హోసన్నా జయము, ప్రభు కుమారుడికి జయము అని చెప్పిన ప్రజలే తిరిగి మళ్ళీ రివర్స్ అయ్యి 5 రోజుల తర్వాత యేసు ప్రభు వారిని ఈరోజు ఆదివారం స్తోత్రం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం సిలువేసి ఇంకెట్లా విశ్రామం 5 రోజులు. 5 రోజులకేనా దేవుడు మళ్ళీ ఏం చేశాడు? అది ఏం ప్రభావం, ఏం ఎట్లాగా తయారైంది. మనుషులు గాడిద కన్నా కూడా మూర్ఖులు. అడ్డుపడ్డాడు ఒక్కళ్ళు, అడ్డుపడ్డ తండ్రి చిత్తం కాబట్టి నెరవేర్చబడుతుంది. కనీసం ఏడ్చిన వాళ్ళు మొబైల్ ఎవరు లేరు, ఆడవాళ్ళు మాత్రం ఎక్కి ఏడుస్తున్నారు. వీళ్ళకి అది ఒకటే తెలిసింది. ఏదో మాట చెప్పామా ఏమంటమే ఏడుస్తా ఉన్నారు. యేసు ప్రభుని ఇంచుమించుగా కొన్ని కిలోమీటర్ల దూరం
ఆ గోల్గొతా కొండ పైకి ఎర్రని ఎండలో పాదాలు చెప్పులు లేకుండా వాక్యం యేసయ్య అంట సుందరం కలిగినటువంటి వాడు, కోటి సూర్యులు కాంతిని మించిన తేజస్సు కలిగినటువంటి దేవుడు అంటాడు. అటువంటి సుందరమైనటువంటి పాదాలు నేల మీద నడుస్తూ ఆ ఎండిపోయినటువంటి తుప్పల్లో, ముళ్ళ తుప్పల్లో, ఆ పల్లెరిగే ముళ్ళల్లో ఆ రాళ్ళు గుచ్చుకుంటూ భుజల మీద భారం పైకి లాక్కుంటూ వెళ్ళి, వీళ్ళు కూడా కదా పక్కన శిక్ష చేసేవాళ్ళు రోమనులు, వాళ్ళకు కూడా టైం చూసుకుంటా భోజనం టైం అవుతుంది, ఇంకా తొందర లాక్డాడేంటి అని చెప్పేసి కొత్తదా కింద పడిపోతుంటే మళ్ళీ లేపి మాట్లాడుతూ కుమ్మి ఆయన భుజం మీద వేసుకొని, ఎవరి ఒక ఎద్దుకు భుజం మీద ఎద్దు మెడ చూశారు కదా, అంతకన్నా కూడా కొర్రు పడిపోయి, కాడికి కొర్రు అని పేరు ఉంది, తర్వాత కొయ్య అని పేరు ఉంటుంది. ఆ కాడి మోసి 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 ఎర్రగా కుండు పడిపోయి కండలం చీలి కొడవలతో కొడుతున్నప్పుడు స్కిన్ అంతా కూడా చేర్చబడి, స్కిన్లెస్ కోడి తిన్నారు ఎప్పుడన్నా? స్కిన్లెస్ కోడి తిన్న సొంతమా? పరదైపు పొంగలే వెళ్ళి 2 కిలోలు స్కిన్లెస్ కోడి అని చెప్పు తీసుకొచ్చి నాకు అది ఎక్కడ చూపిస్తాను, నేను వండుకుంటాను, నీకు చూపిస్తాను, వండుకొని తినేది నేను. స్తోత్రం. శరము వలిస్తే ఎక్కడ కోడి మీద, కోడిని కాలుస్తావు కదా, శరము తీస్తే అలాగ అయిపోయిందని వేసేయ శరీరం, అలాగ అయిపోయింది వేసే శరీరం. 5 రోజులు గడిచి గడప తగిన యేసు ప్రభువుని ఉదయాన్నే 6 గంటలకే, దానికి ముందు రాత్రే పట్టేశారు గెస్టమెన్లో. వెంటనే యేసు ప్రభువుని వేసేసి 9 గంటలకల్లా హుటాహుటిన మన పందె పెంచులు కొట్టినట్టుగా కొట్టి 9 గంటలకల్లా ఆ ఏం కొండది? గోల్గొతా కొండ. ఇంకో పేరు కపాలం అనే స్థలం. కపాలం అనే స్థలం మన పెద్దలు ఈ బైబిల్ పండితులు ఏం చేశారంటే హెలికాప్టర్ వేసుకొని ఆ కొండను పరిచయం చేయడానికి రౌండ్ వేశారు. కొండపై వేస్తే ఆ కొండ ఎలా ఉందంటే చనిపోయిన మనిషి పుర్రి ఉంటుంది చూసారా, ఆ పుర్రి ఆకారంలో ఉంది. తల ఖచ్చితంగా పుర్రి ఆకారంలో ఆ కొండ మీద వేసేయని ఎట్టు నిలువున అక్కడ బోలేసేసి దాంట్లో మెరుగుతూ 3 మెరుగుతో ఈ సుందర దేహాన్ని ఇంచుమించుగా 33.5 సంవత్సరాలు, అంటే కనీసం 6 కిలోలు బరువు ఉంటుంది. 33.5 సంవత్సరాలు మీరు మీ బరువు టాలెంట్ చేసుకొని దాన్ని ఒప్పుకోవాలన్నమాట. 33.5 సంవత్సరాలకి కనీసం ఎంత వెయిట్ ఉంటాడు? 60 కిలోలు ఉంటున్నా పుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉంటాడేమో. చేసుకుంటాము ఒక 50 ఉన్నాడు అనుకున్నాం, 40 కిలోలు ఉన్నాడు అనుకున్నాం. అంత కిలోల వెయిట్ ని 3 వేగుతున్న యాలాంటి తీసిరండి. అంత భయంకరం, అంత భయంకరమైనటువంటి శిక్ష చేసాయి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ వందనాలు. ప్రతి మాట బిడ్డలు ఆత్మీయంగా మీరు ఫలించారు. పరమైన జీవితంలో బిడ్డలు నడిపించారు. గొప్ప దేవుడా, బిడ్డల హృదయాన్ని నిమ్మపరచండి, నిబ్బరపరచండి, ధైర్యపరచండి, సంతోషాన్ని, ఉద్యమాన్ని, ఆత్మీయతలో వదిలించి నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీ స్నేహమే సౌభాగ్యము, సంక్షేమ సంతకం. నా పాటకే సౌందర్య